ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాదాపు ఈ 15, 20, 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మనిషి జీవిత విధానం మారిపోయింది. ఎందుకంటే మీరు పర్టికులర్గా మీ జనరేషన్ వాళ్ళు చేసినంత ఎంజాయ్ బహుశా ఎవరు చేసి ఉండరు. ఎందుకంటే మేము మీది వింటుంటే ఆనందం అనిపిస్తుంది, మాది వింటుంటే వీళ్ళకి ఆనందం అనిపిస్తుంది. నేను అడగదలుచుకుంది ఏంటంటే పొద్దున లేవగానే పూజ పునస్కారాలు కూడా ఇవాళ చేస్తున్నారో లేదో తెలియదు. మీరు అలాంటిది ఒక్కరోజు కూడా మిస్ కాకుండా శ్రీలేశ్వర సిద్ధేశ్వర ఆలయాల్లో వచ్చి ఈ పూజ సామాగ్రి సమకూర్చుకొని మరి ఇంట్లో ఎప్పుడు లేస్తున్నారు, ఎప్పుడు నీళ్ళు పట్టుకుంటున్నారు, ఎప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటున్నారు, మరి ఎప్పుడు చాలు వెళ్తున్నారు, ఎప్పుడు ఇక్కడికి వస్తున్నారు తెలుసు. ఎందుకంటే ఉదయం లేవగానే ఫస్ట్ ఫోటోగ్రాఫ్స్ మీవే కనిపిస్తుంది. ఇది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4, 5 ఎవరైనా ఉన్నామో వీళ్ళందరం కూడా రెగ్యులర్గా వస్తాము. కాకపోతే ఒకళ్ళు కొంచెం ముందు ఒకళ్ళు కొంచెం వెనక అంతవరకే. కానీ రావడం పాల్గొనడం మాత్రం 5 వస్తాము. అందులో అందరం ఉదయాన్నే లేచి మా యొక్క కాలకృత్యాలు నిత్య సంధ్యావందనాలు అన్నీ కంప్లీట్ చేసుకొని 7 వరకు ఈ టెంపుల్కి వస్తాము. 7:15 వరకు పూజ స్టార్ట్ అవుతుంది. అన్నీ అయ్యేసరికి ఇక్కడ ఈ శ్రీలేశ్వరుని దగ్గర అధర్వణ శీర్షము, నమకము, చెమకము, శ్రీ సూక్తము, పురుష సూక్తము, మంగళహారతి మంత్రపుష్పంతో ఇక్కడ చేస్తాము. మళ్ళీ అక్కడ కూడా సేమ్ చేసి ఈ 5-6 చేస్తాము. విశ్వనాథం యొక్క ప్రోగ్రామే. తర్వాత మాకు ఈ నారంబట్ల ప్రవీణ్ కూడా రెగ్యులర్గా వచ్చేసేసి మాకు చేస్తాడు. ఆ తర్వాత ఆయన రాని సందర్భంలో కూడా మాకు భూషణ్ సార్ గారు, విజయకుమారు, విష్ణుదాసు అందరూ కూడా దాన్ని సారు అందరూ కూడా సకాలంలో దాన్ని నిర్వహిస్తారు. ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మమ్మల్ని అందరినీ పొద్దున్నే లేపి గుడికి పంపించి అని ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు మా ఇంట్లో లేడీస్ వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్. మా అందరి భార్యలకు కూడా